ఇంత గురుగారు విన్నారు మీకు ఏం కావాలో చెప్పలేదు. స్ట్రీట్ బాయ్ బండిల్. స్ట్రీట్ బాయ్ బండిల్ బ్రో. ఓహో! స్ట్రీట్ బాయ్ బండిలా? సరే, సరే. గైస్ మీరు కూడా మీకు నచ్చింది కావాలి అనుకున్నట్లయితే, విన్ అవ్వాలి అనుకున్నట్లయితే మనం వీడియో పెట్టిన వెంటనే ఎవరైతే 1 అవర్ లోపు చూసి నాకు లైక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేస్తారో మీరే విన్నర్ అవుతారనమాట. ఓకేనా? ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడు కూడా మీరు 1 అవర్ లోపు లైక్ చేసినట్లయితే డైలీ 6 పీఎం నుంచి 7 పీఎం మధ్యలో మనం వీడియో అయితే పెడతాం. మీరు 1 అవర్ లోపు లైక్ చేసి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేయండి. సో నేను మీకు గిఫ్ట్ అయితే పంపిస్తున్నాను. డైమండ్స్ ఇంకా టాప్ అప్ చేయట్లే కదా! మీకు మీ అంతల డైమండ్స్ ఎలా తెప్పించుకోవాలి? అదొక యాప్ అయితే ఉందన్నమాట. ఆ యాప్ గురించి మీకు ఈ వీడియో మధ్యలో చెప్తానండి. అప్పుడే ఎందుకు మధ్యలో మీరే చూడండి. సో గాయ్స్ ఈరోజు వచ్చేసి మనమైతే ఒక అద్భుతమైన ట్రిక్ని అయితే చేసామన్నమాట. ఆ ట్రిక్ని మనం పాటించడం వల్ల మనకైతే రెడ్ నెంబర్స్ వస్తున్నాయన్నమాట. సో ఫ్రీ ఫైర్లో రెడ్ నెంబర్స్ రాలేదని నాకు చాలా మంది అడుగుతున్నారు. అలాగే ఈ కొత్తగా వచ్చిన ఎల్లో నెంబర్స్ వస్తున్నాయి కదా, చూసినా కూడా చాలా మందికి చిరాకు పడుతుందంట. యాక్చువల్లీ ఫ్రీ ఫైర్ ఏం చేసాడో మనకైతే తెలియదు కానీ సో మీకైతే నేను చెప్పబోతున్నాను నాకు తెలిసినంత మాత్రాన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇప్పుడు రెడ్ నెంబర్స్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎనిమి అయితే కనబడివ్వండి. ఎనిమిని కొట్టిన తర్వాత మీకు చూపెడతాను. ఓకే సో గైస్ అగోండి మనమైతే రెడ్ నెంబర్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ట్రిక్ ఎలా తెలిసింది, అది ఎలా అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. నా కమెంట్స్ చాలా వస్తున్నాయి అనమాట, అన్న రెడ్ నెంబర్స్ కావాలి, రెడ్ నెంబర్స్ రావాలి అని. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను ఏమన్నా వీడియో దొరుకుతుందా అని. నాకైతే దొరకలేదు అనమాట. అలా నేను యూట్యూబ్ చూస్తున్న సమయంలో అప్పుడు నేను నార్మల్గా మన తెలుగు గేమింగ్ జోన్ కృష్ణ అన్న లైవ్ స్ట్రీమ్ కూడా వచ్చింది. అది నేను ఓపెన్ చేసి చూస్తాను. ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు నార్మల్గానే చూస్తున్నాను కానీ అతను రెడ్ నెంబర్స్ కొడుతున్నాను, నేను గమనించలేదు. అప్పుడు నేను కమెంట్స్లో చూశాను రెడ్ నెంబర్ కొడుతున్నావు అన్న ఎలా వచ్చిందని. అప్పుడు వెంటనే మన కృష్ణ అన్నకు ఫోన్ చేసి అవునన్నా రెడ్ నెంబర్స్ ఎలా కొడుతున్నావు, నీకు ఎలా వస్తుంది, ఏమన్నా చేసావు ఏంటి, ట్రిక్ ఏమైనా ఉంటే చెప్పు, నాకు అక్కడ ఆప్షనే చూపించలేదు అని చెప్పాను అనమాట. అప్పుడు మన కృష్ణ అన్న వచ్చేసి నాకు చెప్పడం జరిగింది యాక్చువల్లీ మీరు ఆ ట్రిక్ ఫాలో అయినట్లయితే మీ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందుకే దయచేసి చేయకండి. ఓన్లీ ఒక రెడ్ నెంబర్స్ కోసం అయితే మాత్రం మీరు ఆ ట్రిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం లేదు, జస్ట్ ఒక VPN కనెక్ట్ చేశారంతే. VPN కనెక్ట్ చేసి గేమ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఏ VPN ఏ సర్వర్ అయినా పర్వాలేదు, మన ఇండియన్ సర్వర్కి మాత్రమే రెడ్ నెంబర్స్ రావట్లేదు అనమాట, ఎల్లో నెంబర్స్ వస్తున్నాయి. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరికీ వస్తున్నాయి అనమాట. ఏ సర్వర్ కలెక్ట్ చేసినా పర్లేదు. ఆ కనెక్షన్ ఎలా చేయాలని మీకు ఇది ప్రెసెంట్ చెప్పదలుచుకోలేదు నేనైతే. జస్ట్ మీకు తెలిసిందే కదా VPN గురించి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. VPN కనెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు చూసుకోండి చాలా మందికి మనం రెడ్ నెంబర్స్ మాత్రమే కొడుతున్నాం. ఈ రెడ్ నెంబర్స్ చూస్తుంటే చాలా నచ్చుతుంది కానీ మీరైతే ట్రై చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ అకౌంట్ పోయినా పర్లేదు, నేను అకౌంట్ గురించి పట్టించుకొని నేను గేమ్ ప్లే నమ్ముతాను. మీ అందరికీ తెలిసిందే మనకి గేమ్ ప్లే ఉంటే చాలు, ఈ స్కిన్స్ ఈ కలెక్షన్ అంతా వేస్ట్ అనమాట, లెవెల్ లైక్స్. అందుకే నేను వచ్చేసి గేమ్ ప్లే మెయింటైన్ చేయడానికి నాకు అకౌంట్ పోయినా పర్లేదు మీకు చూపించాలని అయితే చూపించాను అనమాట. మీరైతే మాత్రం దయచేసి ట్రై చేయకండి. ట్రై చేసిన తర్వాత బాధపడకండి. ఓన్లీ రెడ్ నెంబర్స్ కోసం ఏం ట్రై చేస్తారు. సో నేను ఇదంతా జరిగిన తర్వాత ఒకటి అనుకున్నాను అనమాట, ఏంటంటే మన ఇండియా వాడు ఎందుకు ఎల్లో నెంబర్స్ పెట్టాడు, అందరికీ రెడ్ పెట్టాడు అంటే ఫ్రీ ఫైర్ అనేది ఇండియాకి రాబోతుంది. ఖచ్చితంగా ఫ్రీ ఫైర్ ఇండియాకి రాబోతుంది గైస్. ఇది ఒక సంకేతం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఎల్లో నెంబర్స్ పెట్టినట్టు నాకైతే అనిపించలేదు అనమాట. ఓన్లీ మన ఇండియాకే పెట్టినట్టుగా ఉన్నాడు. ఒకప్పుడైతే ఫ్రీ ఫైర్ మళ్ళీ మన ఇండియాకి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు కానీ ఇప్పుడైతే మీరు నమ్మాల్సిన టైం వచ్చిందనమాట. మన ఇండియాకి ఫ్రీ ఫైర్ అయితే రాబోతుంది, 100% రాబోతుంది. సరేనా, మీరు గుండెల మీద చేసుకుని దర్జాగా ఉండండి చాలు. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎదురుగా ఒక ఎనిమి అయితే కనబడ్డాడు. జస్ట్ ఇప్పుడే UAVలో ఎక్కడున్నాడు, ఇదిగోండి ఇంట్లో ఉన్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు అక్కడ, కదలకుండా నెట్ పోయిందేమో మరి. ఓకే ఫైనల్లీ కొట్టేసాం. ఈ రెడ్ నెంబర్ చూస్తుంటే నాకు చాలా నచ్చుతుంది గైస్, లిటరలీ చాలా బాగా ఆడాలనిపిస్తుంది. ఒకవేళ సపోజ్కి మీరు ఎవరైనా VPN కనెక్ట్ చేసినట్లయితే మళ్ళీ పోతుంది అనమాట, మళ్ళీ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు VPN అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ మార్చుకోవడం అనమాట. ఆ సర్వర్ మీరు మార్చుకోవడం వల్ల సో ఫ్రీ ఫైర్ వాడికి ఏమైనా డౌట్ వస్తే, ఏమైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే మీ అకౌంట్ సస్పెండ్ చేస్తాడు. ఆ సస్పెండ్ ఎంతవరకు చేస్తాడు, 1 ఇయర్ చేస్తాడు, 2 ఇయర్ చేస్తాడు, పర్మనెంట్గా చేస్తాడో మనకు తెలియదు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మీ అకౌంట్ మీద మీకు ఎక్కువ ప్రేమ ఉన్నట్లయితే ఏం చేయకండి, ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి ప్రతి ఒక్కరికి ఓన్లీ రెడ్ నెంబర్ హెడ్ షాట్ కొడుతున్నాం. సో ఎదురుగా వచ్చేసి ఇప్పుడు ఒక ఎనిమిని చూస్తాం, పారిపోతున్నట్టుగా ఉన్నాడు. ఎక్కడికి పారిపోతా వస్తున్నావు అమ్మ, రైట్ సైడ్ నుంచి ఒకటి కొడుతున్నాడు. ఓకే నాకైతే మాత్రం ఈ టట్సుయా క్యారెక్టర్ చాలా నచ్చేసింది. 1v4కి అయితే మాత్రం ఖతర్నాక్ ఉంది గైస్, నాకు చాలా నచ్చింది. సో ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిస్ని అయితే కొడదాం. ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవడో బాగుతున్నాడు. ముందుగా ఇక్కడ ఒకటి వచ్చాడు అనమాట, ఊకాంగ్ తాతయ్య ఎక్కడికి వెళ్ళాడో చూడాలి. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు బాగా, తర్వాత చూద్దాం. ముందుగా ఇక్కడ ఊకాంగ్ తాతయ్య మిస్ అయిపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది. ఇగోండి ఇక్కడే ఉన్నాడు. ఓకే మనమైతే రెడ్ నెంబర్ కొట్టాలి, రెడ్ నెంబర్. ఓకే ఫైనల్లీ తిలకం పెట్టేసాం అనమాట. ఇన్నాళ్ళు వీడియోస్ మధ్యలో రెడ్ నెంబర్ అంటున్నాను అనమాట. యాక్చువల్లీ రెడ్ నెంబర్ మనకి కనబడట్లేదు కానీ రెడ్ నెంబర్ అని వచ్చేస్తుంది, అలవాట్లో పొరపాటు. ఇప్పుడు రెడ్ నెంబర్ అనొచ్చు ఎందుకంటే మనం రెడ్ నెంబర్స్తో కొడుతున్నాం కాబట్టి. ఓకే ఇక్కడ 8 వీడికి కూడా రెడ్ నెంబర్ కొట్టిన తర్వాత ఇప్పుడు డైమండ్స్ గురించి మాట్లాడదాం.
సో ఫ్రెండ్స్, చాలా మంది యూట్యూబర్స్ చాలా యాప్స్ని ప్రమోట్ చేస్తారు. అదే మన డైమండ్ సంబంధించి అవి కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు అనమాట. అవ్వడానికి చాలా కష్టంగా ఉంటాయి. అందుకే నేనైతే స్టాన్ వాళ్ళతో మాట్లాడి స్టాన్ వాళ్ళకైతే మాత్రం ఒక కొత్త సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేయించాను అనమాట. దీని డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో డైమండ్స్ ని జెమ్స్ అని అంటారు అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యే మిషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో ఉన్న మిషన్స్ అన్ని కంప్లీట్ చేసినట్లయితే మీకు జెమ్స్ వస్తాయి. ఆ జెమ్స్ మీ డైమండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ టాస్క్ అనమాట. 2 seconds లో అయిపోతుంది. స్పిన్నింగ్ వీల్ స్పిన్ చేస్తే మీకు జెమ్స్ వస్తాయి. ఆ జెమ్స్ ని డైమండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో 4 to 5 days లో మీకు 20 to 50 రూపీస్ అయితే రెడీమ్ వస్తుంది. ఒకవేళ మీకు కనుక అర్జెంట్ గా కావాలి అనుకున్నట్లయితే మీకైతే ఇంకో ఆఫర్ ఉందన్నమాట. ఆ ఆఫర్ ని మీరు పాటించుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, 30 రూపీస్ అయితే మీరు పర్చేస్ చేసినట్లయితే 300 జెమ్స్ అలానే 300 కాయిన్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఈ కాయిన్స్ తో మీరైతే డే 1 మిషన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ 30 రూపీస్ కి అయితే మీకు 40 నుంచి 130 రూపీస్ వరకు వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఓవరాల్ గా 100 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఈజీ అనమాట, చాలా ఈజీ. సో ఇక్కడ చూసారు కదా. అదే కాకుండా ఈ యాప్ లో మీకు చాలా రకాల వేస్ ఉన్నాయన్నమాట జెమ్స్ ని పొందడానికి. ఆ జెమ్స్ మొత్తం మీరు రకరకాలుగా పొందిన తర్వాత మీరైతే డైమండ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. రిడీమ్ కోడ్ కావాలంటే రిడీమ్ కోడ్ ద్వారానే తీసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ వే, ప్రతి వారు పాటించండి. సో డిస్క్రిప్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంది. ప్రతి వారు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. 100% ట్రస్టెడ్ యాప్ అనమాట. సో డైమండ్స్ కోసం అయితే మాత్రం సో వెళ్ళండి. సో ముందే చెప్తున్నాను, మీరైతే అకౌంట్ని జాగ్రత్తగా ఉంచుకోండి. VPNని దయచేసి ట్రై చేయకండి. నేను అకౌంట్ని పట్టించుకోవట్లేదు కాబట్టి చేశాను. ఒకసారి చూసుకోండి, చేసిన తర్వాత బ్యాన్ అయితే మళ్ళీ నన్ను అడగండి. దయచేసి VPN యూస్ చేయకండి. అక్కడ ఎవడో ఉన్నాడు, వాడికి హెడ్ మీద ఏం పెట్టాను కానీ బాడీ తగిలింది. అబ్బా ఏంటో సరే, కానీ మనం దగ్గరికి వెళ్ళి వాడిని అయితే వేసేద్దాం. ఓకే గాయస్, మనమైతే వెళ్తున్నాం అనమాట. వాడైతే రివైవ్ కంప్లీట్ చేసుకుంటున్నాడు. సరే, మనకి రివైవ్తో పని లేదు. రివైవ్ కంప్లీట్ చేసుకుంటే మిగతా వాళ్ళు దిగినట్లయితే మనకే కిల్స్ వస్తాయి కదా, హ్యాపీగా కొట్టుకోవచ్చు. ఓకే, రివైవ్ అయితే కంప్లీట్ చేశాడు. మనమైతే ఇప్పుడు మెరుపుతేగా వచ్చేసానమ్మా, తీసుకో. ఓకే, మనమైతే హెడ్ షాట్ కొట్టేసామన్నమాట. ఎంత మజా వస్తుందో తెలుసా, రెడ్ నెంబర్స్ పడుతున్నట్లయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో గాయస్, మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 14 కిల్స్ అయితే కొట్టేసామన్నమాట. ఎదురుగా ఒక ఎనిమి అయితే వచ్చాడు, వాడికి కూడా గట్టిగా ఇచ్చేద్దాం. వీడు రివైవ్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడే దిగి ఉంటారు అనిపించింది, ఎందుకంటే జోన్ ఇక్కడే పడింది కాబట్టి ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి ఎవరో దూకిన సౌండ్ వచ్చింది. నాన్న పారిపోకురే నాన్న, వస్తున్నా స్పీడ్గా వచ్చి మరి కొట్టేస్తా. అరే రే, పారిపోదాం అని చూస్తున్నాను, నీ ముందే ఉన్నా. అరే ఫుల్గా కొట్టామన్నమాట. ఇంకొంచెం కొడితే అయిపోతాడు. ఓకే, వీడికైతే ఇచ్చేద్దాం ఇవ్వాల్సిందే. ఎక్కడ పారిపోదామని చూస్తున్నావురా, ఎక్కడ పారిపోదామని చూస్తున్నావు? పరిగెట్టి. అరే ఆగట్లేదు, అస్సలు ఆగట్లేదు. చూడండి, పరిగెట్టి పారిపోదామని చూస్తాడు. లాస్ట్కి మనం కొట్టే స్టైల్ అయితే మాత్రం మామూలుగా ఉండదన్నమాట. కర్రతో కొట్టేసాం. ఓకే, సో ఫైనలీ మనమైతే 15 కిల్స్ అయితే కొట్టేసాం అనమాట. ఇక్కడ నాకు ఎవరు ఇంకా ఎనిమీస్ అయితే కనబడట్లేదు. హిట్ లిస్ట్ యూస్ చేద్దాం. హిట్ లిస్ట్ ఎనిమీ వచ్చేసి మన ముందే కనబడుతున్నాడు. సో పైన అయితే ఉన్నాడు అనమాట. వెతుకుదాం. ఓకే, ఇక్కడ మనకి ఎలై వచ్చేసి 21 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. చాలా ఎలై ఉంది. అప్పుడే మనం 15 కిల్స్ కొట్టేసాం. స్టార్టింగ్లో కిల్స్ ఫాస్ట్గానే వచ్చే తర్వాత ఎనిమీస్ మళ్ళీ కనబడడం మాయమైపోయారు అనమాట. అంత స్పీడ్గా కనబడట్లేదు. ఓకే, పైన అయితే ఒకడు ఉన్నాడు. జంప్ హెడ్ షాట్ మిస్ అయిపోయింది. వాడు కిందకి దూకినట్టుగా ఉన్నాడు. కిందకి కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, కనెక్ట్ అయ్యి సావే. కనెక్ట్ అవ్వు. అరే బ్యాక్. అమ్మ బాబోయ్, వెనక నుంచి ముందు నుంచి చంపేస్తున్నారు కదా. రే ఒక్కసారి ఆగండి, మీకు ఇవ్వాల్సిన వడ్డీ అయితే ఇచ్చేస్తా. గాబర్ పడకండి. ఎదురుగా మన హిట్ లిస్ట్ ఎనిమి అయితే ఇంకా సావలేదు. వాడిని చంపేద్దాం అండి. ఎంత కొట్టాలరా నాయన. ఓహో, చంపేసాం. వాడు ఎలా చచ్చిపోయాడో కూడా నాకు తెలీదు. ఓకే, స్కిల్ అయి ఉంటుందిలేండి. లాంగ్లో ఇంకొకడు ఉన్నాడు. వాడిని మనం కొట్టుకున్నట్లయితే అయిపోతామేమో. జోన్ అయితే మూవ్ అవుతుంది. మన బ్యాక్ సైడ్ కూడా ఎనిమి ఉన్నట్టుగా ఉన్నాడు. వాడైతే నాకు కనబడట్లేదు. వద్దు, మనకొద్దు అసలు. ఇండికి వెళ్ళకుండా మెల్లగా మనం జోన్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే జోన్ మూవ్ అవుతుంది కాబట్టి మనం వెళ్ళిపోవాలి. ఎదురుగా ఒక ఎనిమి ఉన్నట్టుగా ఉన్నాడే. ఇందాక నేను డ్రాప్ లూట్ చేసినప్పుడు చూశాను, బట్ నాకు ఇప్పుడు ఎవరు కనబడట్లేదు. సరే, కనబడితే కొడదాం. మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, జోన్కి అయితే వచ్చేసాం సేఫ్గా. కానీ వెనక నుంచి ఎవడన్నా దెబ్బేస్తాడేమో అని ఒక చిన్న డౌట్ అనమాట. ఎందుకులేండి, మనమైతే ముందుగా ఎదురుగా ఉండి కొడదాం. వెనక్కి ఉన్నాడు గురించి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, రైట్ సైడ్ నుంచి ఎవడో బాగుతున్నాడు కానీ ఎవడో కనబడట్లేదు. మనం వీడికి వెళ్ళి బాధేద్దాం అండి. లోపలికి వెళ్ళాడు. బయట రా, నువ్వు బయటకు వస్తున్నావు, లోపల రమ్మంటావా? అయిపోయింది. ఓకే, ఫైనల్లీ మనమైతే హెడ్ షాట్ కొట్టేసాం అనమాట. గాయస్ ఈ మ్యాచ్లో మనం చాలా హెడ్ షాట్లు కొట్టినట్టు నాకు గుర్తు. సో మీరు ఏం చేస్తారంటే కమెంట్ బాక్స్లో మనం ఈ మ్యాచ్లో ఎగ్జాక్ట్గా ఎన్ని హెడ్ షాట్లు కొట్టామో ఆ హెడ్ షాట్లు మీరు కామెంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. ఎవరైతే పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తారో వాళ్ళకైతే నెక్స్ట్ వీడియోలో, అంటే నాకు ఎవరైతే ఫస్ట్ మెన్షన్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తా. వాళ్ళకి నెక్స్ట్ అంటే మనం రేపు పెట్టబోయే వీడియోలో విన్నర్ వచ్చేసి మనం ఇలానే సెలెక్ట్ చేసుకుందాం. గాయస్, ఈ రోజు నుంచి మనం అలానే సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇక నుంచి ఫస్ట్ లైకే కాకుండా ఫస్ట్ లైక్ వాళ్ళకి ఇద్దాం. అంటే ఫస్ట్ లైక్ అంటే 1 hour లోపు లైక్ చేసే వాళ్ళకి. ఇంకా అలానే ఈడాగా నాయన చంపేసేలా ఉన్నాడు. ఆగరే మాట్లాడుతున్నాను మా వాళ్ళతో. అరే అయిపోయింది. బతకాలి. బతుకుతావు రే, నువ్వు బతుకుతావు. ఎలా అయినా బతుకుతావు. అమ్మయ్యా, బతికేసా. అరే ఇప్పుడు జోన్కి వెళ్ళగలనా లేదా? ఓకే, మనం
మనమైతే పూర్తిగా మెడికిట్ అయితే వేసుకున్నాం. సూపర్ మెడికిట్ సూపర్ వేసేసాం. ఇడవాడు వచ్చాడు వీడికైతే వేద్దాం గట్టిగా. ఓకే లైట్గా డ్యామేజ్ ఇచ్చామన్నమాట. వాడు కొంచెం ఆల్రెడీ డ్యామేజ్ అయినట్టుగా ఉన్నాడు. మనమైతే డ్యామేజ్ ఇచ్చాం. ఇంకొంచెం ఇస్తే పడిపోతాడేమో. ఒకసారి వెళ్దాం వాడి దగ్గరికి. ఓకే ఫైనలీ డౌన్ అయిపోయినట్టుగా ఉన్నాడు. అమ్మయ్య కిల్ అయితే వచ్చేసింది. అమ్మ కొట్టకండి. ఇప్పుడు మనమైతే జోన్కి వెళ్ళాలన్నమాట. గైస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో ఓవరాల్గా ఎన్ని హెడ్ షాట్లు కొట్టామన్నది, అంటే బూయా కొట్టినప్పటికీ ఎన్ని హెడ్ షాట్లు కొట్టామో ఎగ్జాక్ట్గా మీరు చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయండి. ఓకేనా? డన్. బాగా గుర్తుపెట్టుకోండి. మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి తెలుగు గేమింగ్ FF07 అని ఉంటుంది అనమాట. సో 3 lakh ఫాలోవర్స్ అబౌవ్ అయితే ఉన్నారు. సో మీరు వెళ్ళి ఫాస్ట్గా ఫాలో కొట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదు నాన్న. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మెన్షన్ చేయండి ఓవరాల్గా ఎన్ని హెడ్ షాట్లు కొట్టారు, అంతే. అంతమీ నాకు ఎక్కువ అక్కర్లేదు. సో మీలో ఎవరినైతే చూస్తానో వాళ్ళకైతే ఇచ్చేస్తాను పర్ఫెక్ట్గా ఎవరైతే చెప్తారో. ఇలా అయితే రోజుకో ఛాలెంజ్ ఇస్తాను. ఆ ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేసినట్లయితే, అంటే నేను ఛాలెంజెస్ చేస్తాను, మీకు ఛాలెంజెస్ ఇస్తాను, మీరు కంప్లీట్ చేయండి, మీరైతే గిఫ్ట్ పొందండి. ఓకేనా? డన్ గైస్. సేఫ్గా మనమైతే జోన్కి వచ్చేస్తామని తెలుసు, అందుకే అంత కూల్గా మాట్లాడతాం మీతో. ఓకే ఫైనలీ జోన్కి వచ్చేసాం కాబట్టి మనం ఇంకొంచెం సేఫ్లోకి వెళ్ళిపోవాలి. ఓకే ఇంట్లోకి అయితే వచ్చేసాం కాబట్టి 4 గోడల మధ్య తలదాచుకోవచ్చు. ఇక్కడైతే మనం సేఫ్గా ఉందాం, ఎవరిని కెలకద్దు. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు నాకు కనబడట్లేదు. లాంగ్లో అక్కడ తెలిసి ఏమైనా క్రాస్ ఫైట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే క్లాక్ టవర్ నుంచి ఎవరైనా వస్తారు కదా. అదిగోండి క్రాస్ ఫైట్ అవుతుంది. కిల్ మనకే రావాలి. ఓకే మనకైతే ఒక ఫ్రీ కిల్ వచ్చేసింది. ఓకే మనం బాడీ షాట్ కొట్టాం. మీరు గుర్తుపెట్టుకోండి, బాడీ లైన్ కొట్టాను, హెడ్ లైన్ కొట్టాను, ఫస్ట్ నుంచి కౌంట్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయాలి మళ్ళీ. ఓకే ఇక్కడ చూసుకోండి మనం అయితే వీడికి లైట్గా డ్యామేజ్ ఇచ్చాం అనమాట. ఓకే పూర్తిగా డ్యామేజ్ ఇచ్చి డౌన్ చేస్తాం. వీడికి కూడా బాడీ షాట్ కొట్టాం. ఓకే ఇంకా ఎనిమిస్ వీళ్ళ టీమేట్స్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు. ఓకే తనకైతే హెడ్ షాట్ కొట్టాం అనమాట. నేను కంప్లీట్ చేసినంతవరకు మీరు చూడాలి. అక్కడ అగోండి బాడీ షాట్ వచ్చింది. బాడీ షాట్ వస్తుందా హెడ్ షాట్ వస్తుందా మీరు చూసుకొని పర్ఫెక్ట్గా లెక్క పెట్టుకొని నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేయాలి. ఓకే గాయస్ ఇంకా రిమైనింగ్ ఒక్క ఎనిమిది ఉన్నాడా. ఓకే ఎనిమిది కంప్లీట్ చేస్తే మన బూయ్ అయితే అయిపోతుంది అనమాట. ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం లాస్ట్ ఎనిమిది కాబట్టి ఖచ్చితంగా మనం హెడ్ షాట్ కొట్టాలి గురు. అసలుగా మనం రెడ్ నెంబర్స్తో ఆడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా హెడ్ షాట్ కొట్టాలి. ఓకే ఎక్కడికి వెళ్ళిపోయాడు పైకే వెళ్ళినట్టుగా ఉన్నాడు. సో కిందకైతే అసలు రాలేదేమో. సో నాకు తెలిసి లెఫ్ట్ ఇంట్లో ఉంటాడేమో. ఓకే రూమ్లో కూడా లేడు. రూమ్లో మంచం వేసి ఉంది కానీ ఎవరు కనబడట్లేదు. ఇంకా ఉన్నది ఒక్కడే అనమాట. ఒక్క మనిషి కూడా కనబడినట్లయితే వాడికి ఇచ్చేద్దాం. ఇగోండి ఇక్కడికి వచ్చాడు అనమాట. వీడైతే మనం చూడడానికి మనమైతే ముందు ఫాస్ట్గా వచ్చే వీడికైతే హెడ్ షాట్ మిస్ అయింది. సరే తీసుకో. సో ఫైనల్లీ బూయా కొట్టేసాం. గాయస్ పనికిమాల యాప్ ఎక్కించుకొని స్కామ్ అయితే అసలు అవ్వకండి. స్టాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. మీకు ఫ్రీగా డైమండ్స్ అయితే వస్తాయన్నమాట. సింపుల్ టాస్క్లో ఈజీగా వెళ్ళి కంప్లీట్ చేస్తారు అంతే.